హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. నువ్వు ఊహించలేని సర్ప్రైజ్ ఉంది అని అది చూపిస్తుంది అనమాట. ఫోటో చూపిస్తా కానీ ఫోటో చూసి మహి ఏం చేస్తాడు, ఆ ఫోటోని చిప్పేసి అదంతా తన్నేసి పడేశాడనమాట. మన మధు షాక్ అవుతుంది. ఏంటి మహి, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాణం కన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చిన్ని అని అంటే, కాదు, మా అమ్మ ప్రాణాలు తీసిన దుర్మార్గురాలు వాళ్ళ కూతురు అని అంటాడు. పాపం, ఏం మాట్లాడుతున్నావు మ్యారీ నువ్వు అని అంటే, నిజం మాట్లాడుతున్నాను. నాకు ఊహ తెలియని వయసులో ఈ చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసింది. మీ అమ్మని చంపడం ఏంటి, నాగవల్లి అంటుంది కదా అంటే, తను మా అమ్మ కాదు, తను మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు అని చెప్తాను. చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపినప్పుడు నేను తల్లి లేని పిల్లగాన్ని అయినందుకు మా పిన్ని పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు పుడితే నా మీద ప్రేమ తగ్గిపోతుందని తను పిల్లలు పుట్టకుండా నాతోటే ఉండిపోయింది. అలాంటి తల్లి నాకు దొరకకపోతే ఆ చిన్ని వాళ్ళ అమ్మ చేసిన పనికి నేనేమైపోయేవాడిని. మధు అంటుంది. ఇన్ని మాటలు వింటుంటే అంతా అయోమయంగా ఉంది. చిన్ని వాళ్ళ అమ్మ ఏంటి, మీ అమ్మని చంపడం ఏంటి, జరుగుండదు. అలాంటి పొరపాటు అసలు జరుగుండదు. ఎవరో చేసిన తప్పుకి తన మీద పడిండొచ్చు. చిన్ని వాళ్ళ అమ్మ అలా పొరపాటుగా చేసి ఉండదు. చిన్ని వాళ్ళ అమ్మ ఖచ్చితంగా మీ అమ్మ చావుకి కారణం కాదు అని అంటే, నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మధు అని అంటే, చిన్ని గురించి నువ్వు అంతగా చెప్పినప్పుడు నేనే తనని అంత అభిమానించాను. నేను గిట ఫస్ట్ నమ్మలేదు, తర్వాత సాక్ష్యాలు చూపించినాకనే నమ్మిన. ఆ సాక్ష్యాలు చూసాకటే నమ్మకుండా ఎలా ఉండాలి చెప్పు. ఆ సాక్ష్యాలు కరెక్ట్ కాకపోవచ్చు కదా, చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపకపోవచ్చు కదా అంటే, నీకేమైనా పిచ్చా మధు అని అంటే, మా మమ్మీ డాడీ నాకెందుకు అబద్ధాలు చెప్తాడు, అప్పట్లో వచ్చిన న్యూస్ ఎందుకు అబద్ధం అవుతుంది, ఫేక్ ఫొటోస్ ఫేక్ అన్నీ ఎలా ఉంటాయి మధు, నాకు ఇప్పుడు అర్థమైంది మా చిన్ని ఎందుకు కనిపించట్లేదు. చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిన విషయం నాకు ఎక్కడ తెలిసిపోతుందో అని నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయింది. నేను ఎంత వెతికినా కానీ చిన్ని కనిపించలేదు. ఇక నా జీవితంలో చిన్నే లేదు. మళ్ళీ నా జీవితంలో చిన్ని అనేదే రాదు. పొరపాటుగా అది నా కళ్ళ ముందు కనిపించిందో దాన్ని చంపేస్తాను. మన మధు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఫుల్ ఏడుస్తుంది. పాపం చాలా ఏడుస్తుంది. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అక్కడికి వెళ్ళి, ఏంటమ్మా ఇది, మహి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మా అమ్మ ఏంటి వాళ్ళమ్మని చంపడం ఏంటి, మా అమ్మ మీద ఇలాంటి మచ్చ పడడం ఏంటమ్మా, అమ్మ తప్పు చేయదు, ఒకవేళ చేస్తే అది తప్పే కాదు అని నాకు తెలుసు. చెయ్యని తప్పుకి మా అమ్మ శిక్ష అనుభవించిందని నాకు తెలుసు. మా అమ్మ నేరం చేసింది అంటాడేంటమ్మా మహి, జైల్లో పుట్టిన నన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదమ్మా. ఆ తర్వాత మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది నీకు తెలుసు కదా. ఆ తర్వాత పీటీ టీచర్గా వచ్చి మామయ్య వాళ్ళ ఇంట్లోనే దిగి మమ్మల్ని మంచి చూసుకో. అప్పటి నుంచి ప్రతి క్షణం నన్ను కాపాడడం కోసమే తను బతికింది. చివరికి నా భవిష్యత్తు గురించి ఆలోచించి కళ్ళు మూసింది అమ్మా నాన్న చేతితో పెట్టి. చనిపోయేటప్పుడు కిట ఒకరికి మంచి చేయాలనే మనసు ఉన్న మా అమ్మకి ఎవరినో చంపిందని నింద వేయడం ఏంటమ్మా. మా అమ్మ ఎలాంటి పొరపాటు చేయలేదని, తను నిర్దోషి అని, తను నిప్పు అని నేను ఎలా నిరూపించాలమ్మా అని. మా అమ్మ కేసు ఏంటో, ఆ కేసులో ఎవరు ఇరికిచ్చాడో అవన్నీ ఏమీ నాకు తెలియదు. మా అమ్మ నిర్దోషి అని నిరూపించేదాన్ని. ఏం చేయాలి, ఎవరిని కలవాలి, సాక్ష్యాలు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అని మన మధు ఫుల్ ఏడుస్తుంది అనమాట. జ్ఞాపకాలన్నీ తెచ్చుకొని మళ్ళీ ఏడుస్తుంది. ఏడవగానే వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఇంకా చిన్ని ఇంటికి రాలేదేంటి, ఎక్కడుండింది, ఇంత లేట్ అయింది అని అంటే, అప్పుడే మన మధు వస్తుంది అనమాట. వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా ఆక్ చేసుకొని ఏడుస్తుంది. ఏమైందమ్మా అని అంటే, అమ్మ నువ్వు కావేరమ్మ గురించి నీకు తెలుసు కదా, తను తప్పు చేస్తుందా, పొరపాటు కూడా తను తప్పు కావేరమ్మ తప్పు చేసిందని ఎవరన్నారమ్మా, ఆ మనిషిని చూసిన వాళ్ళు ఎవరన్నా అంటారు. ఆవిడకు మాకు పరిచయమై కొద్దిసేపు అయినా కానీ ఆమె ఎలాంటిదో మాకు తెలిసిపోయిందమ్మా. తన ప్రాణాలు పోతున్నా కూడా ఎదుటి ప్రాణాన్ని నిలబెట్టడం కోసం ఎంతో మంచి మనసు అమ్మ మీ అమ్మ. అలాంటి మంచి మనిషిని తప్పు చేసిందని అనడం ఏమిటమ్మా, అసలు ఎవరమ్మా మాట అన్నది అంటే మ్యాడీ అని అంటారు. అందరు షాక్. మ్యాడీ మీ అమ్మ తప్పు చేసింది అన్నాడా, ఏం తప్పు చేసింది అన్నాడు అంటే, వాళ్ళ అమ్మని మా అమ్మ చంపిందని అన్న. మ్యాడీ మా అమ్మ మీద అంత పెద్ద నింద వేసేసరికి నేను తట్టుకోలేకపోయానమ్మా. నువ్వేంటో అంతగా తెలిసిన మ్యాడీ మీ అమ్మ గురించి అలా మాట్లాడారంటే నేను నమ్మలేకపోతున్నా. మ్యాడీ మాటలు పట్టించుకోకు నాన్న, అతను ఓన్లీ మ్యాడీ అయితే నేను పట్టించుకునేదాన్ని కాదు. అతను మహి, నేను ఎంతగా ఇష్టపడే చిన్నప్ప స్నేహితుడు మహి. ఇంతకాలం నేను వెతుకుతున్న మహియే మ్యాడీ. ఇంతలా వెతికాను. చిన్ని అంటే అతనికి చాలా ఇష్టం, చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చావుకి మా అమ్మ కారణం అని ఇప్పుడు నా మీద ద్వేషం తెచ్చుకున్నా. బతికినంత కాలం అమ్మ చాలా కష్టాలు పడింది. అన్ని కష్టాలు పడుతున్నా కూడా బతుకుంది నా కోసం, కేవలం నా కోసం.